గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. నేను మీ త్రినాథ్, శ్రీమాత్రి నమః. ఈరోజు ఒక మంచి పాయింట్తో మేము ముందుకు వచ్చారండి. అదేంటంటే ఇవాళ రోజుల్లో మన పేరెంట్స్ అందరం చేసే ఒక చిన్న తప్పు ఏంటో తెలుసా? అది మనం కంపేర్ చేస్తున్నామండి. మన పిల్లల్ని మనం వేరే వాళ్ళతో పోలుస్తున్నాం. అలా పోల్చకండి. మన పిల్లల్ని వేరే వాళ్ళతో పోల్చకండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మెంటల్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది. అలాగే వాళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ అనేది తగ్గిపోతుంది. అలాగే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పడిపోతాయి. ఏం చేస్తున్నామో తెలుసా? మనం చేసే తప్పు, మన ఇంట్లోనే ఇద్దరు పిల్లలు ఉంటే పెద్దోడు బాగా చేస్తాడండి, చిన్నోడు వాడేం పర్వాలేదండి, ఆ పెద్దోడి కన్నా వీడు పెద్ద ఇదేం కాదు అని చెప్తాం. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ కూడా డ్యామేజ్ అవుతుందండి. అట్లాగే మనం ఇంకో తప్పు ఏంటో తెలుసా? ఒక ఏజ్లు అంటే ఒక యూత్ వచ్చిన పర్సన్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు. మనం ఏం చేస్తాం? మన పక్కనింటోడు కొడుకు, ఒరే వాడు చూడరా, ఫస్ట్ అటెంప్ట్లోనే వాడికి బ్యాంక్ జాబ్ వచ్చిందిరా, నువ్వేమో 3 అటెంప్ట్స్ చేసినా రావట్లేదు అని కంపేర్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? అయ్యో నేను సాధించలేనేమో ఇంకెప్పటికీ అని ఒక దీంట్లోకి స్ట్రెస్లోకి అతను వెళ్ళిపోతాడు. అలా కాకుండా మీరేం చెప్పాలి? అతను ఫస్ట్ టైం అటెంప్ట్ వచ్చి అతను జాబ్ తెచ్చుకున్నా పర్లేదురా, నువ్వు నీ వంతు కృషి చేసావు, నువ్వు పట్టుదలగా ఇంకా ముందుకెళ్ళు, నువ్వు సాధించగలవు అని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ మనం అందించాలండి. కానీ ఇవాళ రోజుల్లో ఏమవుతుందంటే అది మనం అందించలేకపోతున్నాం. దానివల్లే పిల్లలందరూ చాలా స్ట్రెస్కి గురైపోతున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ఈ చిన్న పాయింట్ మీరందరూ గుర్తుపెట్టుకొని దయచేసి పిల్లల్ని ఇంకొకరితో కంపారిజన్ చేయకండి, సరేనా? ఈ విషయం మీరందరూ గమనించి ఇంకెప్పుడు పిల్లల్ని కంపేర్ చేయకుండా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీ శ్రీమాత్రి నమః. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.